తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా పాలమూరుకు నీటి కేటాయింపులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ రైతుల నీటి హక్కులను ఏపీ తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర రైతాంగ హక్కులను కాపాడడానికి కేసీఆర్ మరో ప్రజా ఉద్యమాన్ని రచించే దిశలో అడుగులు వేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కృష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్ రాజీ పడిందని కేసీఆర్ మండిపడుతున్నారు. రాష్ట్ర నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరించి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడం తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని విమర్శిస్తోంది. నదుల అనుసంధానం ముసుగులో ఏపీకి నీటి మళ్లింపు కోసం బీజేపీ మద్దతు ఇస్తున్న క్రమంలో ప్రత్యక్ష ప్రజా పోరాటం మాత్రమే ఏకైక మార్గమన్నది కేసీఆర్ భావన. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి నీటి వాటాలపై రేవంత్ సర్కారు ఏపీతో ఏకపక్ష చర్చలు జరుపుతుండడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో పోరాట కార్యాచరణపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.